మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. జెకర్యా అనే భక్తుడు 9 నెలల సుదీర్ఘ మౌనం తర్వాత మొదటిసారి నోరు తెరిచి మాట్లాడటం ఇక్కడ చూస్తాం. ఆయన నోరు తెరవబడగానే మొదట వచ్చిన మాటలు విమర్శలు కావు, ఫిర్యాదులు కావు, కేవలం దేవుని స్తుతి. ఈ సంఘటన మన జీవితాలకు గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. 1. అవిధేయత తెచ్చిన మౌనం. జెకర్యా దేవుని నమ్మినవాడే, యాజకుడే. కాని దేవుడు ఒక అద్భుతం చేస్తానని చెప్పినప్పుడు తన వయస్సును చూసుకుని అపనమ్మకంతో ప్రశ్నవేశాడు. ఆ అపనమ్మకం కారణంగా ఆయన మాట కోల్పోయాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని వాగ్దానాల కంటే మన పరిస్థితులనే ఎక్కువగా చూస్తాం. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఒక రకమైన మౌనం లేదా స్తబ్దత ఏర్పడుతుంది. జెకర్యా మౌనం ఆయనకు ఒక శిక్ష మాత్రమే కాదు, అది దేవుని శక్తిని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఒక సమయం. 2. విధేయత తెచ్చిన విడుదల. 9 నెలల తర్వాత దేవుడు చెప్పినట్టే బిడ్డ పుట్టాడు. బంధువులందరూ ఆ బిడ్డకు తండ్రి పేరు పెట్టాలని చూశారు. కాని జెకర్యా దేవుని మాటకు కట్టుబడి లోకరీతిని పక్కనపెట్టి ఇతని పేరు యోహాను అని రాశారు. ఎప్పుడైతే జెకర్యా దేవుని చిత్తానికి పూర్తిగా లోబడ్డాడో అప్పుడే ఆయన బంధకాలు తెగిపోయాయి. వెంటనే అతని నోరు తెరవబడింది. మన జీవితాల్లో కూడా విడుదల కావాలంటే మనం దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపాలి. మనం దేవునికి అవును అని చెప్పినప్పుడు అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. 3. మొదటి మాట దేవుని స్తుతి. చాలా కాలం తర్వాత మాటొచ్చినప్పుడు సామాన్యంగా ఎవరైనా ఏం చేస్తారు? తమ కష్టాల గురించి చెబుతారు లేదా పలకరిస్తారు. కాని జెకర్యా దేవుని స్తుతించుచూ మాట్లాడసాగాడు. ఆ 9 నెలల మౌనంలో జెకర్యా తన తప్పును తెలుసుకున్నాడు, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే మాట రాగాని అది స్తుతిగా మారింది. మన నోరు తెరవబడినప్పుడు మన సంభాషణలు ఎలా ఉంటున్నాయి? ఇతరులను దూషించేలా ఉన్నాయా లేక దేవుని ఘనపరిచేలా ఉన్నాయా? మన మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ముగింపు. ప్రియమైన వారులారా, జెకర్యా జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే. దేవుని వాగ్దానాలను నమ్మండి. ఒకవేళ పొరపాట్ల వల్ల మీరు ఆత్మీయంగా మౌనంలో ఉన్నా దేవుని వైపు తిరిగి విధేయత చూపండి. ఆయన మీ నోటిని తెరిచి మీ నాలుకను సడలించి మిమ్మల్ని తన సాక్షిగా నిలబెడతాడు. జెకర్యా వలె మన హృదయాలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిండి ఉండునుగాక.